హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్, జావా ఇంట్రడక్షన్. అసలు జావా అంటే ఏంటి, మనం జావా ఎందుకు యూస్ చేయాలి, జావా ఎక్కడ యూస్ చేయాలి. సో కొన్ని చిన్న ఎట్లా అంటే నార్మల్గా వాట్ ఈస్ వాట్ ఒక సింపుల్ మనం ఒక బ్రీఫ్ ఐడియా మనకు వచ్చేలాగా చెప్పుకుందాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్క్రీన్లో వాట్ ఈస్ జావా. ఎస్, మీరు అనుకుందే జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. సో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు వచ్చి ఉంటే మీకు తెలుగులో అర్థమవుతుంది. సో కమ్యూనికేషన్ చేయడానికి నేను ఒక లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను. ఆ యూస్ చేసే లాంగ్వేజే ఇక్కడ నేను మీతోటి యూస్ చేసే లాంగ్వేజ్ తెలుగు కదా. సో అదొక లాంగ్వేజ్. ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ మాట్లాడింది కంప్యూటర్కి అయితే అర్థం కాదు కదా. సో ఆ కంప్యూటర్కి అర్థమయ్యేలా డిజైన్ చేసిన లాంగ్వేజ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అందులో మనకి జావా ఒకటి. సో నీకు నార్మల్గా సి అయినా అదే, C++ అయినా అదే, అండ్ పైథాన్ అయినా అదే. సో ఇవన్నీ లాంగ్వేజెస్ అనమాట. సో మన టాపిక్ ఏంటంటే జావా కాబట్టి. సో జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు 1995లో డెవలప్ చేశారు. సో జేమ్స్ గాస్లింగ్ అనేట ఆయన దీన్ని డెవలప్ చేశాడు అనమాట, జావాని. సో ఇది పెద్ద స్టోరీ ఉంటుంది, సో అదంతా మనకు అవసరం లేదు. జావా అనేది ఎంత ఈజీ ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ సింటాక్స్ బేస్డ్. మీకు చూడగానే అర్థమైపోద్ది వాట్ ఈస్ వాట్ అనేది. జావా అనేది ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు మోడిఫై అండ్ ఈజీ టు రీడబుల్. మీకు అర్థమైపోద్ది ఇది సింటాక్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, మనం ఒక్కసారి జావా ఫైల్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు అనమాట. ఎక్కడైనా అంటే లైనెక్స్లో కానీ, విండోస్లో కానీ, ఎక్కడైనా మ్యాక్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు అనమాట. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఈ జావాకి. సో మీకు కొంచెం ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. సో నేను మీతో మాట్లాడుతున్న ఒక లాంగ్వేజ్, కంప్యూటర్తో మనం మాట్లాడేది ఒక లాంగ్వేజ్ అని చెప్పేసి. సో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనమాట. ఫస్ట్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ఒకటి, లో లెవెల్ లాంగ్వేజ్ ఒకటి. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ ఈస్ అండర్స్టాండబుల్ బై హ్యూమన్స్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. అంటే లైక్ జావా, పైథాన్, C++, మనకు అర్థమవుద్ది చూస్తే. సో కంప్యూటర్కి అది అర్థం కాదు. అర్థమైందా? కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్. దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్. అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ జావాని బైనరీ లాంగ్వేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో అప్పుడు మనకి మిషన్కి ఎలా అర్థమైద్ది అదంతా మీకు ఎగ్జిక్యూషన్ ఫ్లోలో చెప్తారనమాట. సో కిందికి వస్తే జావా హ్యావింగ్ 3 మేజర్ స్పెసిఫికేషన్స్. దోస్ ఆర్ కోడింగ్, కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ జావా ఫైల్ కదా. మీరు రాసే ఒక సోర్స్ కోడ్, అదే కోడ్. కంపైలేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు జావా. సో దాన్ని లో లెవెల్గా కన్వర్ట్ చేయాలంటే మనం కంపైల్ చేయాలి. సో దానికోసం మనం కంపైలర్ యూస్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంపైలేషన్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ రాసాము, దాన్ని కంపైల్ చేసాము, మనం కంపైల్ చేసిన దానికి మన అవుట్పుట్ రావాలి కదా. సో ఆ అవుట్పుట్నే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంటారు అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఇచ్చేది ఎవరు, మన ఎగ్జిక్యూషన్ చేసేది ఎవరు అని అంటే జేవిఎం అనమాట. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ కిందికి వస్తే మీకు ఎగ్జిక్యూషన్ ఫ్లో చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ సోర్స్ కోడ్ ఉంది, తర్వాత కంపైలర్ ఉంది, తర్వాత జేవిఎం ఉంది, అండ్ తర్వాత CPU ఉంది, అండ్ తర్వాత మానిటర్ ఉంది. సో మీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన సోర్స్ కోడ్ అంటే నువ్వు ఏదైతే కోడ్ రాసావో అది సోర్స్ కోడ్ అనమాట. నువ్వు రాసిన కోడ్ని మనకి ఏం చేయాలి,
కంప్యూటర్కి అర్థమయ్యేలా మనం రాసిన కోడ్ని కంప్యూటర్కి పంపాలి. సో అప్పుడు మనకు మధ్యలో కంపైలర్ యూస్ చేస్తాం అనమాట. సో ఆ కంపైలర్ ఏం చేస్తుంది అని అంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసి మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది అనమాట. సో మనకిచ్చే ఆ డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంకి ఇస్తామన్నమాట. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇక్కడ జేవిఎం చేసేది ఏమి ఉండదండి. జేవిఎం అనేది మెయిన్ పిల్లర్ మనకి. ఆ జేవిఎం ఏం చేస్తుంది అని అంటే మనం ఇచ్చిన డాట్ క్లాస్ ఫైల్, ఆ డాట్ క్లాస్ ఫైల్ ఎందులో ఉంటుంది, బైట్ కోడ్లో ఉంటుంది. సో ఆ బైట్ కోడ్ని మనం బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ లాంగ్వేజ్ అంటే మీకు తెలుసు కదండి, జీరోస్ వన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అది కంప్యూటర్ లాంగ్వేజ్. సో మనకు వచ్చే బైట్ కోడ్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే జేవిఎం అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆ జేవిఎంని యూస్ చేసి మనము బైట్ కోడ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్ట్ చేసిన బైనరీ లాంగ్వేజ్ని సిపియూకి ఇస్తాం. ఆ సిపియూ మనకు ఆ బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని అవుట్పుట్ని మనకు మానిటర్లో విజిబుల్ చేస్తుంది అనమాట. సో మనకు చూపిస్తుంది. సో ఇంతే అండి, సింపుల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏం లేదు, మన సోర్స్ కోడ్ని నేను చెప్పే మాట మీకు ఎలా అయితే అర్థమవుతుందో మనం రాసే కోడ్ కూడా కంప్యూటర్కి అర్థం కావాలి. సో దానికోసమే మనకి ఈ కంపైలర్, ఈ జేవిఎం. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ వరకు అయితే నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇంకేం డిస్కస్ చేద్దాం. సో ఈ జావాని యూస్ చేసి మనము అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు కదా. వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఇప్పుడు నార్మల్గా వెబ్ అప్లికేషన్స్ అంటే మీకు తెలుసు కదా, జస్ట్ లైక్ క్రోమ్ అనుకోండి. క్రోమ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీకు ఇన్స్టాల్ చేసి దాన్ని ఇంటర్నెట్ ప్రాసెస్ తోటి యూస్ చేస్తే దాన్ని వెబ్ అప్లికేషన్స్ అని అంటారు అనమాట. సో అవి మనము మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఆ వీడియోస్ కావాలి అని అంటే నేను ఫర్దర్గా వేరే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఓకే, మీరు ఈ వీడియో నుంచి అట్లీస్ట్ ఒక 2 words నేర్చుకున్నా చాలు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కోడ్ విత్ ఎస్కే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో వస్తుంటాయి. మీకు ఏమన్నా టాపిక్ కావాలి, నాకు డౌట్స్ ఉన్నాయి అని చెప్తే దాన్ని కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, please like, share and subscribe to our channel Code with SK, and thank you. Bye.